హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాందార్ స్టార్స్. రీసెంట్గా జూన్ 8న విశాఖపట్నం సిటీ ఒక బ్యాడ్ న్యూస్తో నిద్రలేసింది. ఓవర్ ఏ డెకేడ్లో స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్గా దీన్ని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ అరౌండ్ 4:15 పిఎంకి మన ఐకానిక్ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ అంటే మన స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్లో ఊహించినటువంటి దారుణం జరిగింది. అక్కడ జరిగిన ఒక మాసివ్ ఎక్స్ప్లోషన్ వలన బ్లెండింగ్ 1500 డిగ్రీ సెల్సియస్ వేడితో ఉన్న 100 టన్నుల మోల్టెడ్ స్టీల్ అంటే కరిగిన ఉక్కు ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఇది ఏదో చిన్న మెటల్ స్పీల్ కాదు, ఇది ఒక క్యాటాస్ట్రాఫిక్ ఫెయిల్యూర్. దీనివల్ల 800 వర్కర్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 వర్కర్స్ 90% సివియర్ బర్న్స్తో హాస్పిటల్లో లైఫ్ అండ్ డెత్తో ఫైట్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? వాజ్ ఇట్ జస్ట్ ఏ ఫ్రీక్ మెకానికల్ ఫెయిల్యూర్, లేక దీని వెనక స్టాఫ్ షార్టేజెస్, బడ్జెట్ కట్స్ అండ్ ప్రైవేటైజేషన్ ప్రెజర్ లాంటి ఏమైనా డీప్ సిస్టమేటిక్ ఇష్యూస్ ఉన్నాయా? లెట్స్ బ్రేక్ డౌన్ ద ఫ్యాక్ట్స్. ఈ యాక్సిడెంట్ ఎంత సివియరో అర్థం కావాలంటే ముందు మనం ఆ టైం లైన్ బాగా గమనించాలి. మండే మధ్యాహ్నం షిఫ్ట్ ఎండ్ అయ్యే టైం. వర్కర్స్ అండ్ కొంతమంది కాంట్రాక్ట్ లేబర్ స్టీల్ మెల్టింగ్ షాప్ 2లోని క్యాస్ట్ 2 దగ్గర డ్యూటీలో ఉన్నారు. జనరల్గా స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందంటే కరిగిన ద్రవ ఉక్కును మోసుకెళ్ళడానికి ల్యాడిల్స్ అని పిలిచే ఒక పెద్ద వెజల్స్ని ఉపయోగిస్తారు. ఆ ల్యాడిల్ నుంచి లిక్విడ్ స్టీల్ని టన్ డిష్ అనే ఒక కంటైనర్లో పోసి ఆ తర్వాత క్యాస్టింగ్ మెషిన్కి పంపిస్తారు. కానీ ఆ మెటల్ని పోయడానికి స్లైడ్ గేట్ ఓపెన్ చేసే ముందు అక్కడ ఒక ఇంటెన్స్ ఎక్స్ప్లోషన్ జరిగింది. దాంతో ఆ ల్యాడల్ కొలాప్స్ అయిపోయి 150 టన్నుల మోల్టన్ స్టీల్ ఫ్లోర్ మీద పడి స్ప్రెడ్ అయిపోయింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, 1500 డిగ్రీ సెల్సియస్ అంటే అది నార్మల్ వేడి కాదు, ఇట్స్ లిటరల్లీ లిక్విడ్ లావా. ఆ ఎక్స్ట్రీమ్ హీట్కి అక్కడ ఒక భారీ ఫైర్ బాల్ అనేది క్రియేట్ అయ్యి సీలింగ్ వరకు మంటలు వ్యాపించాయి. పైనుండే ఓవర్ హెడ్ క్రేన్ కూడా కాలిపోవడంతో దట్టమైన పొగలో వర్కర్స్ అందరూ ట్రాప్ అయిపోయారు. వెంటనే ఫైర్ అటెండర్స్ అండ్ 10 అంబులెన్సెస్ స్పాట్కి అయితే వచ్చాయి. కానీ ఆ ఏరియా అంతా బాయిలింగ్ ఐరన్తో నిండిపోవడం వల్ల రెస్క్యూ టీమ్స్ కొన్ని గంటల పాటు లోపలికి వెళ్ళలేకపోయాయి. ఒక మేనేజర్ లెవెల్ ఆఫీసర్తో పాటు 3 కాంట్రాక్ట్ లేబర్ అండ్ 5 పర్మనెంట్ ఎంప్లాయీస్ లోపల చిక్కుకుండిపోయారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే యాజ్ యూజువల్గా అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే రిలీజ్ అయినాయి. మేనేజ్మెంట్ సైడ్ నుండి సేఫ్టీ విషయంలో కానీ మేనేజ్మెంట్ విషయంలో కానీ ఎలాంటి నెగ్లిజెన్స్ లేదని జాయింట్ చీఫ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చెప్పారు. అంతేకాకుండా స్క్రాప్ మెటల్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయా లేక ప్రాసెస్లో ఏమైనా ఇష్యూ వచ్చిందా అని ఇన్వెస్టిగేట్ చేయడానికి బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ హెడ్గా ఒక ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేశారు. కానీ మనం గ్రౌండ్ లెవెల్ వర్కర్ యూనియన్స్ని అడిగితే వాళ్ళు చెప్పే స్టోరీ వేరేలా ఉంది. సిఐటియు యూనియన్ లీడర్స్ చెప్తున్న దాని ప్రకారం ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు. ప్లాంట్లోని చాలా వింగ్స్లో బేసిక్ మెయింటెనెన్స్ని మేనేజ్మెంట్ ఎప్పుడో గాలికి వదిలేసిందని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ నెంబర్స్ వినండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో దాదాపు 3000 మంది పర్మనెంట్ వర్కర్స్ని అండ్ 5000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసేశారు. కానీ వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేయలేదు. దానివల్ల మిగిలిన స్టాఫ్ మీద ఎంత ప్రెజర్ పడుతుందో ఒకసారి ఆలోచించండి. వర్కర్స్ ఏమని అలిగేషన్స్ చేస్తున్నారంటే ఈ స్టాఫ్ షార్టేజ్ వల్ల కొన్ని క్రూషియల్ టెక్నికల్ ఆపరేషన్స్ని కూడా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్తో రన్ చేయిస్తున్నారు. దీనికి తోడు రా మెటీరియల్ క్వాలిటీ బాగాలేదని, బెల్ట్ అండ్ ల్యాడర్ లాంటి ఎక్విప్మెంట్ అంతా పాతబడిపోయాయని, అయినా సరే ప్రొడక్షన్ టార్గెట్ రీచ్ అవ్వాలని వర్కర్స్ మీద విపరీతంగా ప్రెజర్ పెడుతున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాజడీ ఎంత పెద్దదంటే ఇది ఇమీడియట్గా నేషనల్ అటెన్షన్ని డ్రా చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఇన్సిడెంట్ మీద తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుండి చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే లోకల్ మినిస్టర్స్ని, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని అలర్ట్ చేసి రిలీఫ్ ఆపరేషన్స్ పర్యవేక్షించాలని చెప్పారు. విక్టిమ్స్ అందరికీ కార్పొరేట్ హాస్పిటల్లో బెస్ట్ ట్రీట్మెంట్ అందేలా చూడాలని ఆర్డర్స్ వేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్లాంట్ని విజిట్ చేసి సిచ్యువేషన్ అయితే అసెస్ చేశారు. ఇక యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ చనిపోయిన పర్మనెంట్ ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీస్కి అరౌండ్ 1.72 crores, కాంట్రాక్ట్ వర్కర్స్కి అరౌండ్ 48.75 lakhs కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుండి అదనంగా మరో 5 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సరే, బాధిత కుటుంబాల్ని ఆదుకోవడానికి ఈ ఫినాన్షియల్ కాంపెన్సేషన్ అనేది చాలా అవసరమే.
కానీ ఇక్కడ మనం అడగాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, కేవలం డబ్బు ఇస్తే సరిపోతుందా? ఇలాంటి బ్రోకెన్ సిస్టమ్ని ఎప్పుడు ఫిక్స్ చేస్తాం? ఇక్కడ మనం అసలైన పాయింట్ మాట్లాడుకోవాలి. గత కొన్నేళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చుట్టూ పెద్ద పొలిటికల్ వార్ అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఏమో ప్రైవేటైజేషన్ ప్లాన్స్ హోల్డ్లో ఉన్నాయి అంటుంది, కానీ యూనియన్ మాత్రం కొత్త హైరింగ్ ఆపేసి బడ్జెట్ కట్స్ పెట్టి ప్లాంట్ని లోపల నుండి వీక్ చేస్తున్నారు అని వాదిస్తున్నారు. మీరు ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేస్తారా లేదంటే పబ్లిక్ సెక్టర్లోనే ఉండాలంటారా అనేది పక్కన పెడితే, ఒక్క విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు. దట్ ఈజ్ హ్యూమన్ లైఫ్, మనిషి ప్రాణం. దేశాన్ని బిల్డ్ చేసే వర్కర్స్కి ఇండస్ట్రియల్ ప్లాంట్ అనేది ఒక డెత్ జోన్లా మారకూడదు. మెయింటెనెన్స్లో ఎక్స్పెన్సెస్ తగ్గించినప్పుడు, క్రూషియల్ టెక్నికల్ పోస్ట్ని ఖాళీగా వదిలేసినప్పుడు, 1500 డిగ్రీ సెల్సియస్ మంటలతో పనిచేసే వర్కర్స్ మొరని పట్టించుకోనప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం యాక్సిడెంట్స్ అనలేం. ఇది ముమ్మాటికి అకౌంటబిలిటీ ఫెయిల్యూర్. మళ్ళీ ఇలాంటి ఇంకో దారుణం జరిగే వరకు వెయిట్ చేయకూడదు. సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేవి జస్ట్ కార్పొరేట్ బుక్స్లో టిక్ మార్క్ పెట్టుకోవడం కాదు, అవి ఒక వర్కర్ సేఫ్గా తన ఇంటికి తిరిగి వెళ్ళాడా లేదా అనే విషయాన్ని డిసైడ్ చేస్తాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నా డీపెస్ట్ కండోలెన్సెస్. ఈ బ్లాస్ట్పై కంప్లీట్ ఇండిపెండెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ జరగాలి. మెయింటెనెన్స్లో లోపాలుంటే దానికి రెస్పాన్సిబుల్ అయినటువంటి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Shandar Stars. We'll see you in the next video. Until then, take care, stay safe, Jai Hind.